హలో ఫ్రెండ్స్, నేను రాజేంద్ర. నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా అఖండ 2. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ కానీ అదేవిధంగా బయటకు వచ్చినటువంటి సాంగ్స్ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు బిఫోర్ బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో సింహ, లెజెండ్, అఖండ, ఇప్పుడు అఖండ 2. అఖండ సూపర్ హిట్ అవడంతో అఖండ 2 మీద కూడా అంచనాలు ఉన్నాయి. అయితే సడన్గా బాలకృష్ణ లాంటి ఒక బిగ్ హీరో సినిమాకి ఒక బ్రేక్ పడింది. అది ఏంటంటే ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. టాలీవుడ్లోని వన్ ఆఫ్ ద టాప్ హీరోలో ఒకరైనటువంటి బాలకృష్ణ సినిమా ఆగిపోవడంతో అభిమానులు అయితే దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. డిసెంబర్ 5వ తారీఖు అంటే ఈ రోజున ఈ అఖండ 2 సినిమా రిలీజ్ కావాల్సింది. అయితే సడన్గా ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోవడంతో ఇప్పుడు దీనిపైన రకరకాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. చాలామంది అంటే సంబంధం లేని వ్యక్తులను కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తూ చిరంజీవి గారి వల్లే అఖండ 2 సినిమా ఆగిపోయిందని, లేదంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ వల్ల తెలంగాణ సంబంధించిన కామెంట్ చేయడం వల్లనే ఈ అఖండ 2 సినిమా ఆగిపోయిందని ఇలా రకరకాల పుకార్లను షికార్లు చేస్తున్నారు కొందరు పని పాట లేని సన్నాసులు. వాస్తవాలు తెలుసుకోవట్లేదు. అసలు నిజంగా ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది, దీని వెనకాల జరిగిన కథ ఏంటి, ఎవరి వల్ల ఆగిపోయింది అనేది జనాలకు చెప్పే బాధ్యత మీడియా సంస్థల మీద కూడా ఉంటుంది. అలాగే కొంతమంది పని కట్టుకొని చిరంజీవి గారిని దీనిలోకి తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తూ చిరంజీవి గారి వల్లే ఆగిపోయింది అనే విధంగా దీనిపైన డిబేట్లు నడుపుతున్నారంటే వీళ్ళ సైకో మైండ్లకు ఏమనాలో నాకు అర్థం కాని పరిస్థితి. అందుకే వాస్తవాలని మీ ముందుకు తీసుకొచ్చాను. రామ్ అచంట, అదేవిధంగా గోపి అచంట, వీళ్ళు గతంలో కొన్ని సినిమాలు నిర్మించారు. వీళ్ళ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ. గతంలో మహేష్ బాబుతో ఈ 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ 2 సినిమాలు నిర్మించింది. అందులో ఒకటి ఆగడు, మరొకటి 1 నేనొక్కడిని అనే సినిమా ఈ కంపెనీ నుంచి, ఈ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చింది. అయితే ఆ సమయంలో ఈ 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ హీరోస్ అనే కంపెనీతో భాగస్వామ్యంగా ఈ 2 సినిమాల్ని, మహేష్ బాబుతో నిర్మించిన 2 సినిమాలకి హీరోస్ అనే సంస్థ దానిలో భాగస్వామ్యం అయ్యింది. అప్పుడు ఈ ఆగడు, అదేవిధంగా 1 నేనొక్కడినే సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా దారుణమైన ఫ్లాప్ కావడంతో, అంటే ఈ 2 సినిమాల వల్ల ఈ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్కి భారీ నష్టాలు రావడంతో అప్పుడు హీరోస్ అనే సంస్థకు వీళ్ళు 28 కోట్లు వాళ్ళకు ఇవ్వాల్సి ఉంది. అలా ఈ 14 రీల్స్ సంస్థకు సంబంధించినటువంటి నిర్మాతలు రామ్ అచంట, గోపి అచంట వీళ్ళు హీరో సంస్థకు బాకీ ఉండడంతో దాదాపు 28 కోట్లు బాకీ ఉండడంతో వాళ్ళు ఇప్పుడు నిర్మించినటువంటి అఖండ 2 సినిమాకు సంబంధించి రిలీజ్ సందర్భంగా వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళు 14 రీల్స్ ప్లస్ అనే సంస్థను స్థాపించారు. అందులో నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు అయినటువంటి తేజస్విని కూడా సహా నిర్మాతగా ఈ కంపెనీకి, అంటే 14 రీల్స్ ప్లస్ సంస్థకు ఆమె కూడా సహా నిర్మాతగా ఉన్నారు. అలా ఇప్పుడు ఈ 14 రీల్స్ ప్లస్ అనే సంస్థను వీళ్ళే, 14 రీల్స్కి సంబంధించిన ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన గోపి అచంట, రామ్ అచంట వీళ్ళే 14 రీల్స్ ప్లస్ అని ఒక సంస్థను స్థాపించి అఖండ 2 అనే ఒక సినిమాను నిర్మించారు. వీళ్ళ నుంచి మాకు దాదాపు 28 కోట్లు రావాల్సి ఉంది అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళడంతో కోర్టు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆపేశారు. అట్లా 14 రీల్స్కి సంబంధించినటువంటి నిర్మాతల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. వాళ్ళు హీరోస్ అనే ఒక సంస్థకు అప్పు ఉండడంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళడంతో ఈ అఖండ 2 సినిమాని కోర్టు నిలిపివేసింది. అంతేగాని ఇందులో చిరంజీవి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడిన మాటల వల్లే ఈ సినిమా ఆగిపోయిందని ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ అనవసరంగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్వాల్వ్ చేస్తూ, అదేవిధంగా మెగా అభిమానులను రెచ్చగొడుతూ, అదేవిధంగా బాలకృష్ణ గారి అభిమానులను రెచ్చగొడుతూ కొంతమంది పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు కూడా లేనిపోని కథనాలతో, కొన్ని వెబ్సైట్లు అయితే ఇందులో చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఉందని ఇట్లా కథనాలు వేయడం అనేది నిజంగా వీళ్ళు ఎలాంటి మనస్తత్వాలో నాకైతే అర్థం కాని పరిస్థితి. ఇక బాలకృష్ణ గారు కూడా నిర్మాతలు నా ఇంటికి కూడా రావద్దంటూ ఆయన మాట్లాడినట్టుగా కూడా మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి బాలకృష్ణ గారు ఆ నిర్మాతలను పిలిపించుకొని కూడా మాట్లాడారు. అదేదో చూడండి అని కూడా ఆయన కూడా చెప్పినట్లుగా రీసెంట్గా మనకున్న సమాచారం.